గుంజాల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ మరియు ఎంపీపీఎస్ ఉభయ పాఠశాలల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు పాల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన సమావేశంలో గ్రామ సర్పంచ్ బండారు చందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సాధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలైన జనవరి 26ని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం నేడు మరింత అవసరమని, చిన్నారులు ఆదర్శాలను అనుసరించి పట్టుదలతో చదువుకోవాలని ఉద్బోధించారు. పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తులు ఐక్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు ఉభయ పాఠశాలల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారుల పిరమిడ్ విన్యాసాలు, దేశభక్తి గీతాలు, నృత్యాలు, చిరు ఉపన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి. ఉన్నత పాఠశాలలో అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్, శకుంతలాదేవి హౌసెస్, వర్ణ విభిన్న విన్యాసాలు ఆకర్షణీయంగా నిలిచాయి. క్రీడా సాంస్కృతిక పోటీల్లో విజేతలకు తెలంగాణ సాంస్కృతిక సొసైటీ, సింగపూర్ సౌజన్యంతో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కారు సారయ్య, ఏఈపీ కమిటీ చైర్మన్ ఎడసరిత, విద్యాభివృద్ధి కమిటీ బాధ్యులు గాదె సాంబయ్య, యుగేందర్, వార్డు సభ్యులు మధ్యనపోయిన రాములు మొదలైన వార్డు మెంబర్లు, గ్రామ ప్రముఖులు దౌడ్ భాస్కర్, వెంకటేశ్వర్లు, అశోక్, నరసింహారావు, ఉపాధ్యాయులు పి అర్పిత, ఈ చంద్రశేఖర్, ఏఏ సాధత్, ఏ చంద్రకళ, ఎన్డి రాయబోస్, వి రవికుమార్, బి రవీందర్, బి రమేష్, ఎం రాజేష్, సిహెచ్ సంతోష్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్ రమాదేవి, ఏలకుపతి, సిహెచ్ రజని, ఏ స్రవంతి, ఎం కనకస్వామి, ఎల్ కల్పన మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్ మరియు ఉపన్యాసాలు ముగిసినగా ప్రకటిస్తూ ఇప్పుడు అతిథులచే మీకు సందేశాలు ఇవ్వబడతాయి. ముందుగా బండారి రాజేందర్ గారిని వచ్చి చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సాధారణంగా ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు మరియు మన గ్రామ సర్పంచ్ బండారు చంద్రరావు గారికి, ఉప సర్పంచ్ మరియు నా తోటి వార్డు మెంబర్లు, మన యొక్క విద్యాశాఖ చైర్మన్ గారికి, గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా విద్యార్థినులు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ప్రధానోపాధ్యాయులు గారు మాట్లాడుతూ గ్రామం నుంచి వారికి స్ట్రెంత్ పెరగడం కోసం కావాల్సిన సహాయ సహకారాల గురించి కోరడం జరిగింది. తప్పకుండా సార్, విలేజ్లో ఎటువంటి సహాయ సహకారాలైనా కూడా ముందడం కోసం ఎంత కృషి అయినా చేస్తామని సార్ గారికి మరియు అందరికీ స్టాఫ్ అందరికీ కూడా
పాఠశాలలో 26 జనవరి పురస్కరించుకొని సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ 26 జనవరి అనేది దేశం మొత్తంలో నలుమూలల నుండి అంతటా ప్రతి వాడలో కూడా దీన్ని ఎగరవేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నటువంటి దినము మన 1950 జనవరి 26వ తేదీ నాడు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి సారథ్యంలో రాసుకోవడం జరిగింది. ఇది మనకు హక్కులను కల్పించింది, మన అవసరాల నిమిత్తము రాసుకున్నటువంటి రచించబడ్డది. కాబట్టి ఇది ఈ రాజ్యాంగాన్ని మనము గౌరవించాలనే ఉద్దేశంతో గ్రామంలో ప్రతి స్ట్రీట్లో కూడా ఈ యొక్క జెండాను ఎగరవేయడం జరుగుతుంది. ఇది మన అవసరాల కోసం ఇచ్చేది కాబట్టి దీన్ని మనం గుర్తించుకోవాలి. మన హక్కులు కూడా కల్పింపబడ్డది కాబట్టి ఇది మన పాఠశాలలో ఎందుకు పెడతారంటే, ముఖ్యంగా మెయిన్గా మన సమావేశం ఎక్కడ పెట్టారు, మన పాఠశాలలో పెడతారంటే ఈరోజు పిల్లలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వీరి నుండే మన దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దాన్ని తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు కూడా ఉత్సాహపరిచేందుకు ఆధారపడడం జరుగుతుంది. దీనిలో మా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ మా పాఠశాల సిబ్బంది అందరూ స్టాఫ్ అందరూ బాగా కృషి చేసి వారి ఆత్మహత్య నిర్వహించి వారికి బాగుండడానికి కూడా కృషి చేశారు. ఈ సమావేశంలో మా పాఠశాల నుంచి మా టీచర్స్ చేసినటువంటి కృషిని 2 ముక్కలు వాళ్ళు మాట్లాడాల్సిన కోరుతున్నాను. రమాదేవి మేడం మాట్లాడండి. 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి స్కూల్ ఇబ్బందికరంగానే ఉంది. అయినా మేము ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ బిల్డింగ్ పూర్తి కాకపోవడం వలన మా పిల్లలు చాలా డస్ట్కు లోనవుతున్నారు. ఉపాధ్యాయులు కూడా లోనవుతున్నారు. ఇందువలన మనకు లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి నా వంతు కృషిని నేను చేస్తా సార్, మీరు ముందుండాలని చెప్పి లక్వత్ సార్ను కోరడం జరిగింది. లక్వత్ సారు ఎప్పుడే దానికి ఫోన్లు చేసి కనుక్కొని ఆ యొక్క ఎంత ఖర్చు అవుతుంది సరే చేద్దామనే ఒక ఉద్దేశంతో ఒక జరపడం జరిగింది. ఆ యొక్క దానికి సార్ కూడా ముందంది. ఎందుకంటే మేము డబ్బులు ఇవ్వడమే ఆర్థికంగా సహాయం చేయగలిగినాం, కానీ సారు దీనిని ఉండి టైము అనకుండా కేటాయించి తన సొంత పని లెక్క దీన్ని చేయించడం జరిగింది. అందుకు సార్కు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మళ్ళీ ఉపాధ్యాయులందరూ కూడా నాతో పాటు మేడం కూడా ఇచ్చారు కదా, మేము కూడా కొంత సహాయం చేయగలమని చెప్పి వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఇందుకు నాకు చాలా సంతోషకరం. మేము పాఠశాలకు వచ్చినప్పుడు బిల్డింగ్ మాత్రమే, ఓన్లీ బిల్డింగ్ మాత్రమే ఇచ్చారు. మా టీచర్ల సపోర్ట్తో దర్శించడం జరిగింది. మరియు అదేవిధంగా బడికి సున్నాలు వేయించడం జరుగుతుంది. ప్లస్ వార్నింగ్ రాయిస్తున్నాము. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఊళ్ళోకి వెళ్ళి వివిధ వ్యక్తుల దగ్గర నుంచి మేము కొంత డొనేషన్స్ తీసుకొచ్చి పిల్లలకు ఆటలు ఆడిపించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. విలేజర్స్కి మరియు మా తోటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. హ్యాపీ రిపబ్లిక్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మా పాఠశాల ZPHS గురిజాల నందు నిర్వహిస్తున్నాం. దీనికి మొదటగా వచ్చినటువంటి అతిథులకు మరియు విద్యార్థులకు, నా తోటి ఉపాధ్యాయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మా విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాం. దీనిలో భాగంగా మన భారతదేశంలో లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనం రూపొందించుకొని అమల్లోకి తెచ్చినటువంటి రోజుగా మా పాఠశాల విద్యార్థులకు తెలియజేసి, రాజ్యాంగం అంటే ఏంటో అవగాహన కల్పించి, రాజ్యాంగాన్ని పాఠశాల కేంద్రంగా ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం జరిగింది. వచ్చినటువంటి అతిథులు కూడా సర్పంచ్ గారు, గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ గారు వచ్చి విద్యార్థులకు వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను తెలిపి వారికి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా పెద్దలందరూ కోరేది ఏంటంటే, విద్యార్థుల యొక్క బాధ్యత ఏంటి, చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు, మాకు విద్యార్థుల ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ,
వారికి ఏమైనా వసతులు కావాలంటే గ్రామస్తులందరం మేము ఏకమై సహాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాలకు రంగులు లేకుండా కళావిహీనంగా ఉన్నటువంటి బిల్డింగ్కు మా యొక్క స్టూడెంట్ అయినటువంటి వరంగల్ పెయింటింగ్ షాపు ఓనర్ దీపక్ పెయింట్స్ అనే షాప్ యజమాని చంద్రకాంత్ వెనిశెట్టి చంద్రకాంత్ వారి యొక్క సహాయంతో ఈ విధంగా రంగులు మొత్తం వేయించి మరి పెద్ద కళా వైభవాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా విరాళాలు అందించినటువంటి దాతలందరికీ, అదేవిధంగా మన రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించినటువంటి పీటీ గారికి, ఆ పోటీలో గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులను మన గ్రామ సర్పంచ్ అయినటువంటి బండారు చంద్రరావు గారి మిత్రులు తెలంగాణ సాంస్కృతిక సంస్థ అయినటువంటి సింగపూర్ వారు మాకు బహుమతులను అందజేయడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా విద్యార్థులకు అందజేశారు, వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సో ఈ విధంగా పాఠశాల అభివృద్ధికి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ మా చిన్నారులకు ఆశీస్సులు అందజేయాలని తెలియజేయడం జరిగింది.